మార్వాడి గో బ్యాక్ ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారబోతోంది. ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెడమర్తి రవి మార్వాడి వ్యాపారాలు జీఎస్టీ కట్టకుండా బిల్లులు ఇవ్వకుండా ఇక్కడ డబ్బులు సంపాదించి గుజరాత్, రాజస్థాన్లకు తరలిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. మార్వాడీల చందాలతో బీజేపీ బతుకుతోంది అంటూ హాట్ కామెంట్లు చేశారు ఆయన. తెలంగాణలో ఒక కొత్త మార్వాడి షాప్ పెట్టినా ఊరుకోమని హెచ్చరించారు. వీటిని ఖండిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ హిందూ సమాజాన్ని చీల్చడానికి జరుగుతున్న కుట్రలో భాగంగా మార్వాడి గో బ్యాక్ ప్రచారం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఈ డ్రామాలను నడిపిస్తున్నారని ఆరోపించారు. బ్రిటిష్ వారి నినాదమైన విభజించు పాలించు అనే తరహాలో హిందూ మత అనుకూలులైన మార్వాడీలను విభజించి హిందూ సమాజానికి దూరం చేసే కుట్రలో భాగంగా నేటి పరిణామాలకు కర్త, కర్మ, క్రియగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు వ్యవహరిస్తున్నాయన్నారు. పాత బస్తీని ఐఎస్ఐ అడ్డాగా మార్చిన రోహింగ్యాలపై ఈ పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచిన మార్వాడి గో బ్యాక్ ప్రచారం ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.